ది మ్యాన్ ఫ్రమ్ టౌరాడ్. ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, చాలా వరకు వినే ఉంటారు, కానీ వినని వాళ్ళు కూడా ఉంటారు. ఇంతకీ ఇదేంటి? ఇది చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ వీడియో చూడడం అయిపోయాక యూట్యూబ్లో తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది 1954వ సంవత్సరం జూలై నెల టోక్యో విమానాశ్రయంలో ఒక మనిషి దిగాడు. చూడడానికి మనలాగే ఉన్నాడు, సాంప్రదాయాలు కూడా సేమ్ టు సేమ్. కానీ అక్కడ విమానాశ్రయంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఏదో సందేహం. పక్కకు పిలిచారు, పాస్పోర్ట్ తనిఖీ చేశారు. అతను టౌరాడ్ అనే దేశానికి చెందినవాడని అందులో రాసుంది. అతని పాస్పోర్ట్ వాస్తవమైన ఆధార స్థానం నుంచి ఇవ్వబడినట్లే ఉన్నది. కానీ అతను చెప్పిన దేశం మన ప్రపంచంలోనే లేదు. అతన్ని విచారణకు తీసుకెళ్లి అతని దేశం ఎక్కడుందో చెప్పమన్నారు, మ్యాప్లో చూపించమన్నారు. అతను వెంటనే మ్యాప్లోని ప్రిన్సిపాలిటీ ఆఫ్ ఆండోరా అనే దేశంపై తన వేలు ఉంచి చూపించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి కోపానికి హద్దులు లేవు. ఎందుకో తెలుసా? అతను చూపించింది అతని దేశం కాదు, ఆండోరా అనే దేశం. తాను ఎప్పుడు వినలేదు అని. కానీ ఇంకొక వింత ఏమిటంటే, ఆ మ్యాప్లో తన మాతృదేశం లేదు అని గందరగోళం సృష్టించడమే కాకుండా కోపానికి లోనయ్యాడు. మన ప్రపంచ పటంలో లేని మరొక దేశం నుండి అతను వచ్చాడు అని దాని అర్థమా? ఆ తర్వాత కంగుతిన్న అధికారులు అతన్ని ఒక హోటల్లో బంధించారు. మళ్ళీ రోజు వెళ్ళి చూడగా అక్కడ అతను లేడు. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. గది బయట పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్గా ఉన్నారు. అతను తప్పించుకోవడానికి ఆస్కారమే లేని గదిలో బంధించారు. కానీ అతను ఎలా మాయమయ్యాడు? ఇంతకీ అతనెవరు? ఆ తర్వాత ఎంత వెతికినా అతని జాడలు మాత్రం కనిపించలేదు. ఇంతకీ అతనెవరు? మనకు తెలియని దేశం అంటూ ఒకటి ఉందా? మన ప్రపంచ మ్యాప్లో లేని దేశం నిజంగానే ఉందా? వీటన్నిటికీ సమాధానాలు ఎవరు చెప్పాలి? ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో.